నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, వారాహి పీఠం వ్యవస్థాపకులు గురువుగారు వామన శర్మ గురువుగారు మన దగ్గర ఉన్నారు. గురువుగారిని అడిగి మరికొన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాసుదేవ. గురుగారు, లలితా సహస్రనామం ప్రస్తుతం మోస్ట్ పవర్ఫుల్. ఈ మధ్య కాలంలో చాలా జనారణ్యంలోకి వెళ్ళింది. చాలామంది ఆడపడుచులు చదువుతున్నారు. తద్వారా ఆ ఫలితాన్ని కూడా పొందుతున్నారు. అసలు నిజంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారా? లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన ప్రథమంగా స్త్రీలకి సౌభాగ్యాన్ని నెరవేరు. స్త్రీలు యొక్క ఐదవతనాన్ని కాపాడుతుంది. ఆ లలితా సహస్ర పారాయణ వలన అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళకి మొహంలో వచ్చేసి రావటం, వాళ్ళు ఉండే కోరికలు నెరవేరడం సిద్ధిస్తుంటుంది అనమాట. ఓకే, అంటే మనిషి వాళ్ళలో పాజిటివ్ బాగా పెరుగుతుంటుంది. ఓకే, అందుకే దానిలో షట్చక్రో ఉపరి సంస్థిత చెప్తుంటారు కదా. ఈ షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి, బాగా ఉత్తేజపరిచి ఒక పుష్పం ఎలాగైతే వికసిస్తుందో వాళ్ళ దేహంలో ఓకే సిద్ధిస్తుంది. ఓకే, అంటే మామూలుగా లలితా సహస్రనామ పారాయణాన్ని ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా? లలితా సహస్ర పారాయణ అనేది ఉదయం అనేది లేదు, మధ్యాహ్నం అనేది లేదు, రాత్రి అనేది లేదు. ఓకే, మనసు ప్రశాంతత కోసం ఏ సమయంలో చేసి నడుస్తూ వెళ్ళినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు, పారాయణ లక్షణంగా చేసుకోవచ్చు. ఓకే, అంటే లలితా పారాయణ చేసేవాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా? అంటే ఇప్పుడు స్నానం చేసిన తర్వాతనే చేయాలి, టిఫిన్ చేయకముందే చేయాలి, అలాంటి ఏమైనా నియమాలు ఉన్నాయా లలితా సహస్రనామ పారాయణ? లలితా సహస్ర పారాయణకి నియమం ఉన్నది. ఓకే, కానీ ఇప్పుడుండే పరిసర విధానంలో నియమాలు పెట్టుకుంటే వాళ్ళు చేయలేరు. నేను ఒకటే చెప్తుంది ఏమిటంటే భక్తి, భుక్తి, భక్తి. భగవంతుడు తినొద్దని చెప్పలేదు, మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించు అని చెప్పారు. అంతే, భక్తితో ఆరాధించు చాలు. మనసుంటే మార్గం ఉన్నట్లుగా భగవంతుడు మనస్ఫూర్తిగా చెయ్యాలి. అయితే మనకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల వలన తిని చేయొచ్చు. ఆరోగ్యవంతులైతే తినకుండా పొద్దున్న లేచి పారాయణ చేయొచ్చు. సాయంత్రం కూడా మధ్యాహ్న సమయంలో కూడా, అంటే త్రికాలంలో 3 కాలాల్లో కూడా అమ్మవారి యొక్క పారాయణ, ఉపాసన, దీక్ష కొన్ని నియమాలు పెట్టి చేయడం తప్పు కాదు, చేయొచ్చు. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో వినేది ఏంటంటే చాలామంది లలిత చదువుతున్నారు కానీ కొందరు తప్పులుగా అంటే ఉద్దేశం తప్పుగా చదవాలని కాదు, వాళ్ళకు తెలిసినంతగా చూసి చదవడం, అలా కొన్ని తప్పుడు అక్షరాలుగా పలుకుతున్నారు. అలా లలితను తప్పుగా చదవడం వల్ల అమ్మవారికి ఏమైనా కోపం వచ్చి వీళ్ళకి ఏమన్నా నష్టం చేసే అవకాశం ఉందా? తప్పుగా చదవడం వల్ల ఏమిటంటుందంటే కొన్ని పరీక్షలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం చెప్పుకున్నాం ఇందాక ఏమిటంటే ఖచ్చితంగా గురుముఖంగా నేర్చుకోవాలి. ఇప్పుడు శివపంచాక్షరి జపం నేను చేస్తున్నా అంటే, నేను పుట్టిన తర్వాత అక్షరాభ్యాసంలో నా తండ్రి ఓం నమ శివాయ అని రాయించాను. తండ్రి ద్వారా ఒక మంత్రాన్ని నేను సిద్ధి పొందాను కదా. కొంత యుక్త వయసు వచ్చేసరికి ఏమిటి, గురువు ద్వారా మంత్రసిద్ధి పొందాను. ఇప్పుడు ఆంగ్ల విద్యలోనే చూసుకుందాం. అరటి చెట్టుకి అరటి పండు కాస్తుంది అంటే ఎవరు నేర్పారు? గురువు. అవును, అబ్సల్యూట్లీ కదా. అంటే ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణ చేయాలన్నా కూడా గురు సమక్షంలో చేయాలి. ఖచ్చితంగా గురుముఖంగా లేనిది ఏది సిద్ధించదు. ఓకే, తింటున్న కొద్దీ నాలుగు ఖర్చుకుంటాం. అది దేవుడు అవుతుందంటే దాని యొక్క రుచి పదార్థాలు తెలియకుండా పోతుంటాయి. అలాగే ఈ లలితా సహస్రనామం తప్పు చదవడం వలన అతి భయంకరమైన బాధలు అయితే పెట్టదు ఆవిడ. కానీ కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు మానసికంగా ఏదో తెలియని బాధ అనుభవించే విధానంలో అమ్మవారు పరీక్ష చూపిస్తుంది. ఓకే, అంటే ఇంతకుముందు మీరు ఏమన్నారు, భక్తి ప్రధానం ఏం చేసినా అన్నారు. అంతే. ఇప్పుడు ఇవిడ భక్తితోనే చదువుతుంది కదా, మరి తప్పులు చదివి ఆ భక్తి ప్రధానమైన అమ్మవారు అయ్యో నా పిల్లలే కదా అని కాస్త వీళ్ళను క్షమించవచ్చు కదా. అలాగంటారా? దానికి ఉదాహరణ ఉంది. నావాడే అని పాము చేతిలో పెడితే ఏమిటవుతుంది కదా. నావాడని ఒక 1,00,000 రూపాయల చేతిలో పెడితే అలాగే నావాడు అనేది, భక్తి అనేది అక్కడ ముఖ్యమే. నావాడు అనేది పాము చేతిలో పెడితే కాటు వేస్తుంది. ఎలాగో నా బిడ్డలైనా సరే తప్పు చదవకూడదు. ఓకే,
నావాడు 1,00,000 రూపాయలు చేతిలో పెడితే ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. అంతే కదా. అలాగా దైవంకి ఆ యొక్క శాంతం ఉంది కాబట్టే అంతగా ఎఫెక్ట్ కొట్టదు. ఓకే. కానీ ఏది ఏమైనా తప్పులు లేకుండా చదవడం, గురు సమక్షంలో ఎలా గురువు ఉంటే నేర్చుకోవడం. నేర్పిస్తాడు కాబట్టి చేస్తారు. చెయ్యాలి. ఓకే. లలిత నేను కొన్ని రోజుల క్రితం అంటే చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే, లలిత చదవడం వల్ల కష్టాలు పాలవుతారు అసలు కంటే అని. కారణం ఏంటి? ఎగ్జాంపుల్‌గా వనవాసంలో ఉన్న సీతాదేవి లలితా పారాయణ చేసింది కాబట్టి అంటే ఇన్ని కష్టాలు వచ్చాయని కొంతమంది అన్నారు. అది ఎంతవరకు నిజం? వనవాసంలో ఉండే సీతాదేవి లలితా సహస్ర పారాయణ చేయడం వల్లనే కష్టాలు ఈరోజు హ్మ్. రాముడి చెంతకు వెళ్ళారు. ఓకే. ఆంజనేయుడికి ఒక మార్గాన్ని దొరికింది. అక్కడ రావణ బ్రహ్మ లంకకు తీసుకువెళ్ళిన లంకేశ్వరుడు ఆమె మీద చెయ్యి వేయకుండా ఓకే. ఇవన్నీ కాపాడింది కూడా లలిత అమ్మవారే అంటారు. అమ్మవారే. ఓకే. మాతృమూర్తి కదా. సనాతన ధర్మంలో ఆవిడ పడే కష్టాలు మన కోసమే. ధర్మం అంటే ఏమిటి? మానవ జీవితం ఎత్తిన తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని సుఖాలు ఉంటాయనేది మనం ఈ రోజులు ఉన్నామంటే త్రేతాయుగంలో రాముడు సీతాదేవి వల్లనే మనం అవునండి. ఇప్పటికీ లలితాదేవి లలితా సహస్రం సీతాదేవి పారాయణ చేయడం వల్ల కష్టాలు ఏం కాదు. తల్లి ఆవిడ తన బిడ్డని కాపాడుకుంటుంది కదా. కొందరు అలా తెలియక నెగిటివ్గా చెప్పుకుంటున్నారు. ఓకే. లలితా పారాయణ అయిన తర్వాత అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టాలా? అంటే లలిత ఓన్లీ చదివితే సరిపోతుందా? విత్ కుంకుమార్చనతో చేస్తే ఫలితాలు? అమ్మవారికి లలితా సహస్ర పారాయణ చేస్తూ కుంకుమ పూజ చేసి ఆ కుంకాన్ని రోజు మనం ధరించుకుంటే సౌభాగ్యం, లక్ష్మీ కటాక్షం అన్నీ ఉంటాయి. అయితే ఈ అమ్మవారికి ఇష్టమైనది ఏమిటంటే గూడాన్న ప్రీతమానస. గూడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం, బెల్లంతో చేసిన పరవాన్నం చాలా ఇష్టం. చెరుకు ముక్కలు ఇవి నైవేద్యం పెడితే మంచిది. ఓకే. అంటే లలిత అమ్మవారిని ఫోటోతో పూజించాలా ఇంట్లో పూజ గదిలో? లేకుంటే శ్రీచక్రాన్ని ఏర్పాటు అంటే ప్రతి ఒక్కరింట్లో శ్రీచక్రం ఉంటే కాస్త నియమాలతో ఉండాలి, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి అంటారు. అంటే లలిత అమ్మవారి ఫోటోతో చేస్తే ఉత్తమమా? ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా మనం? అమ్మవారి ఫోటో చేస్తేనే ఉత్తమం. శ్రీచక్రం చేయడం వలన దాన్ని శ్రీచక్ర మేరు అంటారు. అవును. ఆ మేరుకి కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే. ఆ మేరు అంటే ఏమిటి? అమ్మవారి యొక్క గృహం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగరనాయకి. ఆ మేరు మధ్యలో అమ్మవారు నివసిస్తారు. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఆవిడ మేరులో చింతామణి యొక్క గృహాన్ని నిర్మించుకొని ఉండడం వల్ల సకల దేవతా స్వరూపంగా మేరువుని మనం పూజిస్తాం. అయితే దానికి కొన్ని శాస్త్ర మంత్రసిద్ధిలో శాస్త్ర నియమాలు ఉంటాయి. నిత్యం ప్రాతకాలం లేచి అభిషేకం చేయాలి, దానికి ఒక నైవేద్యాలు పెట్టాలి, పూజలు చేయాలి. ఓకే. నియమనిష్టలు ఉండాలి. ఓకే. అంటే మనం ఇంట్లో ఉండే ప్రతినిత్యం అవకాశం ఉండకపోవచ్చు, ఆలయాల్లో పెట్టవచ్చు. కాబట్టి ఆ తరంగం ఆలయాల్లో శ్రీచక్ర మేరు ఉండడం వల్ల ఆ తరంగాల వలన ఇప్పుడు శ్రీవారి దేవాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీచక్రం ఉంది కదా. అవునండి. ఆ తరంగం వల్ల ఎన్నెన్నో దేశాల నుంచో భక్తులు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మన గృహంలో కూడా ఆ శ్రీచక్రం ఉండడం వల్ల మనం చెయ్యొచ్చు, కానీ దానికి కావాల్సిన నియమాలు ఉండాలి, పూజలు చేయాలి, సరైన పద్ధతి పాటిస్తే ఆ తరంగాలు మన గృహంలో కూడా పాజిటివ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఓకే సార్. గృహంలో శ్రీచక్ర మేరు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, కానీ దానికి చేయవలసిన పూజలు చేస్తే మంచిది. ఓకే, ఫైన్ సార్. అంటే లలితా సహస్రనామ పారాయణం చేసే విధానం, ఏ సమయంలో చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. ధన్యవాదాలండి. వాసుదేవ.